జై భారత్ అయోధ్య తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజుని అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి విషయాల గురించి మనం చర్చించుకుంటున్నాం. అది ముచ్చరించుకోవడానికే మళ్ళీ మీ ముందుకు నేను రావటం జరిగింది. ఏమిటయ్యా అంటే, ఆ సభలో కూర్చున్నటువంటి ఒక చిక్కు సోదరుడిని పిలిచి, తలపాగాతో ఉన్నటువంటి చిక్కు సోదరుడిని పిలిచి, తలపాగా ఉన్న తమ్ముడు నువ్వెవడివి, నువ్వు ఏ కులానికి చెందినవాడు, నువ్వు ఏ మతానికి చెందినవాడు అనేది అడుగుతాడు. నేను సిక్కునని చెబుతాడు. సిక్కు అనేవాడికి భారతదేశంలో స్థానం లేదు. నువ్వు పాగా పెట్టుకుంటే భారతదేశంలో ఊరుకోరు, సిక్కులకి న్యాయం జరగటలేదు అని చెప్పి ఇక్కడ సభలో మాట్లాడటం జరిగింది. సరే, దీనికి మనం ఇప్పుడు మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి మిత్రులారా, ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. ఇది ప్రజలకు చేరాలి కాబట్టి నేను శ్రమ తీసుకుని చేస్తున్నాము ఇవన్నీ. ఇదేమి మామూలుగా మాకు పని పాట లేక చేసే కాదు. దేశ చరిత్రలు తెలుసుకోవాల్సిన అవసరం ఈనాడు ఉన్నటువంటి యువతకు కూడా ఉంది కాబట్టి. మిత్రులారా, 1984లో ఇందిరాగాంధీ గారు మరణం హత్య. ఈ హత్య జరగడానికి కారణం వాళ్లే. ఏదైతే పంజాబ్లో ఒక టెర్రరిజాన్ని పెంచి పోషించినటువంటిది ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు. బిద్రన్వాలా అనేటువంటి ఒక ఉగ్రవాదిని తయారు చేసి వాళ్ళ చేతే ఆవిడ చంపబడ్డారు. చూడండి ఎంత విచిత్రం. వాళ్ళే ఆవిడ సెక్యూరిటీగా పెట్టుకున్నారు. ఆ సెక్యూరిటీ వాళ్ళే ఆవిడని చంపేశారు. మరి మన ఇంట్లో వాడే మనం చంపేస్తే మనం ఏం చేస్తామండి ఇంకా? ఎందుకంటే ఆ రకంగా జరిగింది. మరి దీనికి పంజాబ్లో ఉన్నటువంటి సిక్కు సోదరులు ఎవరైతే ఉన్నారో, పంజాబ్లో ఈ దేశంలో గౌరవంగా ఉంది, ఈ దేశంలో వాళ్ళకి గొప్ప స్థానం ఉంది. సిక్కు సోదరులందరూ కూడా ఈ సైన్యంలో ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు చాలా డేర్గా ఉంటారు, వాళ్ళు చాలా మామూలుగా ధైర్యంగా ఉంటారు. అనేక రంగాల్లో సిక్కు సోదరులు ఈ దేశంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ సిక్కు సిక్కు నాయకుడైనటువంటి ఒక ఆయన పేరు గుర్తు రావట్లేదు, దయచేసి ఏమనుకోవద్దు. ఒకసారి ఆయన పేరు గుర్తు రావట్లేదు. పార్లమెంట్లోకి ఆయన కత్తి పట్టుకుని కూడా వచ్చారు ఆయన. ఇది మా సాంప్రదాయం అని చెప్పి అప్పటికే ఆయనకు అభ్యంతరం చెప్పలా. ఇది గమనించుకోవాలి. రాహుల్ గాంధీ భారతదేశంలో సిక్కు సోదరులకి అమితమైనటువంటి గౌరవం ఉన్నది. ఈ దేశంలో ఒక అద్భుతమైనటువంటి స్వతంత్ర పోరాటంలో ఒక అద్భుతమైన పోరాటాన్ని వాళ్ళు మామూలు కీలక పాత్ర పోషించారు ఇక్కడ. కానీ వీళ్ళలో ఏర్పాటువాదం తీసుకొచ్చి ఒక చిచ్చు రేపటానికి మీ మా అమ్మ చేసినటువంటి కార్యక్రమం టెర్రరిజాన్ని పెంచి పోషించటం. ఇక్కడ ఒక ఏర్పాటువాదాన్ని సృష్టించింది ఈవిడ గారు. దానికి ఆవిడ బలైపోయింది. సరే, మిగతా చిక్కులకి ఇక్కడ బలైపోవటానికి కారణం సంబంధం లేదు కదండి. పోతే ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత, ఇందిరామ్మ గారు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ తనయుడైనటువంటి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యి ఏమి చేశాడు అంటే, పాగా గడ్డమున్న ప్రతి చిక్కుని తీసుకొచ్చి ఓసుకోత కోచారు, కాల్చి చంపించారు. ఎంతమందినండి? వేల మందిని. ఒకళ్ళిద్దరు కాదు రాహుల్ గాంధీ. వారి పిచ్చోడ ఒకసారి ఆలోచించుకో. ఢిల్లీలో ఒక వీధి ఇదంతువుల వీధిగా ఉంటుంది నాడు. ఇప్పటికీ కూడా అది ఇదంతువుల వీధి అని చెప్పేసి స్ట్రీట్ అని, ఇదంతుల వీధిగా అక్కడ పేరుంది నాడు. ఇది నీ బాబు చేసిన పని. ఒకళ్ళిద్దరు కాదు, వేల మంది చిక్కుల్ని దారుణంగా చంపేశారు. మీ అమ్మ సావటానికి వాడిని చంపటానికి సంబంధం ఏంటి అసలు? ఒకసారి ఆలోచించండి. మరి ఇలాంటి చిక్కుల్ని ఈ భారతదేశంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్ప మిగతా ప్రభుత్వంలో ఎక్కడైనా సిక్కులకు అన్యాయం జరిగిందా? మిగతా ఏమున్నాయండి? 75 సంవత్సరాల్లో 60 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు.
ఎటొచ్చినా 15 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ, 15 సంవత్సరాల్లోని అటు 5 సంవత్సరాలు వాజ్పేయి గారి పరిపాలన, ఈనాడు మోడీ గారి పరిపాలనలో ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కానీ ఎవరికి అగౌరవం కానీ ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైనా చూపించగలవా? మరి ఎందుకు విదేశాలు వెళ్ళి మాట్లాడుతున్నావు? సరే, ఇక్కడ ఏదో కానీ నిజంగా నష్టమే జరిగింది, ఎక్కడ మాట్లాడాలి నువ్వు? విదేశాలు పోయి, అమెరికా పోయి, అక్కడ భారత వ్యతిరేక శక్తులతోటి నువ్వు మీటింగులు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ దండుకుని తెచ్చుకుని ఇక్కడ నువ్వు రాజకీయ వేషాలు, ఇక్కడ మామూలుగా నువ్వు దేశ ద్రోహ కార్యక్రమాలు చేస్తున్నావు అనేది ప్రజలు గమనిస్తున్నారు ఇక్కడ. అది కాబట్టి చిక్కుల్ని దారుణంగా ఓసుకోత కోసినటువంటి వాడు ఎవరైనా ఉంటే, చిక్కుల్ని బాగా ఉన్న ప్రతి ఒక్కరిని చంపేశారు అంటే ఆ రోజున నీ తండ్రి. ఇది అంతే. కాబట్టి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నాయకులు ఏదైనా చరిత్ర తెలుసుంటే చెప్పండి, వాడికి పిచ్చోడికి చెప్పండి. వీడు దేశం వదిలి దేశంలో రాళ్ళు పెట్టి కొట్టించుకుంటాడు. ఈ పరిస్థితి చాలా దారుణంగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక భారతీయుడిగా నాకు తీవ్రమైన ఆవేదన చెందుతున్నాను వీడు అమెరికా వెళ్ళి మాట్లాడినటువంటి మాటలకి. అవన్నీ నాకు రావు. అక్కడ చాలా వీడు మాట్లాడేటువంటి వీడికి ఏ భాష రాదు. వీడు పనికిమాలి భాష. వీడి భాష కూడా మాకు అర్థం కావట్లేదు అనే పరిస్థితిని మేము చెప్పగలుగుతున్నాం. అంతే. కాబట్టి ఈ దేశ వ్యతిరేక మూర్ఖుణ్ణి ప్రజలు గమనించాలని చెప్పేసి నేను తోటి భారతీయులందరినీ కూడా కోరుతున్నాను. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. తర్వాత వీడియోలో చెబుతాను దళితులకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ అనే దాని గురించి కూడా మాట్లాడాడు. అంతే. కాబట్టి ఎవరికి అన్యాయం చేస్తున్నారు, భాషాపరంగా ఎవరికి అన్యాయం చేస్తున్నారు, కులపరంగా ఎవరికెవరు అన్యాయం చేశారనేది ఇంకా బోల్డ్ చరిత్ర ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్తూ ఉంటాము. కూటిని అన్నీ చెప్పాలంటే కష్టం కూడా అందుకు. కాబట్టి తరువాత వీడియోలో మళ్ళీ నేను వీళ్ళ దళితులకు చేసిన అన్యాయం ఏంటి అనేది చెప్పబోతున్నాను. దయచేసి అందరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయమని కోరుతూ తర్వాత వీడియోని కూడా చూడమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్.